నమస్తే అండి. నమస్తే. నమస్తే భరత్ గారు. యా ఏంటి వెస్ట్ బెంగాల్లో జాతీయవాద ప్రభుత్వం రాబోతుంది ఏమన్నా అంటే ఇప్పుడు డెమోగ్రాఫిక్ చేంజెస్ చాలా అయినాయి అక్కడ వెస్ట్ బెంగాల్ అయినా అస్సాం అయినా. ఇప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొత్త ప్రభుత్వం నుంచి అక్కడ? భరత్ గారు, మీకు అండ్ పానలిస్ట్ అందరికి కూడా నమస్ సుమాంజలి. ఇక్కడ ఈ రోజు ఈ విక్టరీ, ఈ యొక్క విజయం దేశ ప్రేమికులకి, అంటే ఇక్కడ ఇంకా మిగతాది మాట్లాడిన, ఇక్కడ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఇచ్చిన తీర్పు, దేశం మీద ఎనలేని గౌరవం ఉన్న వాళ్ళు ఇచ్చిన తీర్పు ఇది. నిజమైన దేశభక్తికి నాందిగా ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు, భారత మాతకి ఇచ్చిన అద్భుతమైన గౌరవం ఈ రోజు బెంగాల్లో మరియు అఫ్ కోర్స్ అస్సాంలో, మిగతా వాటిల్లో కూడా. ఎస్పెషల్లీ బెంగాల్ గురించి మాట్లాడితే ఇది ఖచ్చితంగా కూడా ఈ రోజు భారత మాత ఎక్కడైతే ఆ శృంఖల నుంచి పూర్తిగా కూడా విడిపించారు, అక్కడ మన భారత మాత ముద్దు బిడ్డలు వీళ్ళు చేసిన ప్రయత్నము తపస్సది. ఇది నిజంగా చరిత్రలో సువర్ణ బెంగాలుగా వాళ్ళకి వాళ్లే ప్రజలు ఒక అద్భుతమైన లీడర్షిప్ ని నమ్మి వాళ్లకు వాళ్ళు రచించిన అద్భుతమైన ఈ రోజు మొదటి పేజీ వాళ్ళు ఎప్పుడైతే సమిష్టిగా అక్కడ ఉన్న ప్రజలు ముందుకు వచ్చి ఒక అద్భుతమైన అభివృద్ధి వైపు నడిపించే నాయకత్వం వైపు నడిచినందుకు భారత మాత ముద్దుబిడ్డలుగా వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది. ఈ రోజు మనం చూస్తే భరత్ గారు, ఇంతకు ముందు మీరు పోస్ట్ పోల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ విధి విధానాలు చూడండి. ఇంతకు ముందు కూడా జరిగినప్పుడు ఓపెన్ గా కూడా మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎంతమందికి, ఏ పార్టీకి ఓటేశారు, ఎలాంటి వాళ్ళకి ఓటేశారని వాళ్ళ జాబితా కూడా దగ్గర పెట్టుకొని ఎటువంటి హింసాత్మక ఘటనలు జరిగాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒకటా రెండా మీరు అనేక చూడండి, బట్పారా, కన్కినార వైలెన్స్ కానివ్వండి, తర్వాత అనేక ప్రాంతాలు, ఈ ప్రాంతం అని కాదు, అనేక ప్రాంతాలు ఏవైతే బెంగాల్లో ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ తర్వాత కూడా ఎవరు ఏ పార్టీకి వేశారు. టీఎంసీకి వేస్తే వాళ్ళకి వచ్చి నష్టమేం లేదు. బట్ భారతీయ జనతా పార్టీ వైపు అంతటి ప్రెషర్ ఉన్న, అంతటి ఒక గుండారాజ్, ఇది చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. పూర్తిగా గుండారాజ్ మనం చూసింది. అనేక ఇన్సిడెంట్స్, ఒక్కటి కాదు రెండు కాదు. మీరు సందేశ్ ఖాళీ ఇది విషయం కానివ్వండి, లేకపోతే అనేక సందర్భాల్లో కానివ్వండి, ముర్షిదాబాద్ తీసుకోండి, దట్ ఈస్ అన్ ఓపెన్ టెర్రర్. కళ్ళ ముందు కనపడుతోంది బహిర్గతంగా అంత విధ్వంసము, అంతమంది ఆడవాళ్ల మీద అత్యాచారాలు, వాళ్ళ మీద మీరు నిజంగా ఈ రోజు ఎంతమంది కన్న తల్లులు వాళ్ళ ఆనందానికి అంతే లేదండి. ఎంతమంది ఆడపిల్లలకి ఆనందానికి అంతే లేదు బెంగాల్లో. ఎందుకంటే ఇది కేవలం కక్షపూరితంగా ఈ రోజు మమత, ఆవిడ పేరులో మమత అనే కోణమే లేదు. తప్పు పెట్టుకుంది ఆ పేరు. మమత పేరులో మమతే లేదు ఎక్కడ. అంత అంతటి చాలా మంది కూడా ఈ పరిస్థితుల్లో చాలా సటరికల్ గా కూడా రావడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు, ఇక్కడ ఉమెన్ ని దింపేస్తున్నారని. అసలు తను మహిళ అనే మహిళ జాతికి కలంకం మమతా బెనర్జీ. ఎందుకంటే అలాంటి చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. దినదిన గండంగా అనేక మంది ఆడపిల్లల బతుకులు నాశనం అయిపోయాయి అక్కడ బెంగాల్లో. ఆవిడ రాక్షస పాలనలో అనేక మంది ఆడపిల్లల జీవితాలు ధ్వంసం అయిపోయాయి. అనేక మంది ఎవరైతే కూడా కాస్తంత ఈ హిందుత్వం మీద వారి ధర్మాన్ని ఆచరించే వారిని కూడా ఎంత కిరాతకంగా నరికేశారో కూడా మీరు మనకి రీసెంట్ పాస్ట్ లో చూస్తే, ముర్షిదాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అది హృదయ విదారకంగా. ఇది బయటికి కూడా, ఈవెన్ మీడియాకి కూడా ఆ స్వేచ్ఛ లేకుండా, సోషల్ మీడియాలో కూడా చాలా కంట్రోల్ గా వాళ్ళు చేసిన ప్రయత్నాలు మనం చూస్తా ఉన్నాం. ఉక్కుపాదం పెట్టారు. ఎటువంటి సమాచార ప్రవాహం కూడా బయటికి పోకుండా అనేక నిర్బంధనలు చేశారు. అసలు హ్యూమన్ రైట్స్ లేదు. అనేక నివేదికల్లో కూడా ఈడీ వెళ్తే ఈడీని ఏం చేశారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం చూస్తుంటే ఈ రోజు నిజంగా బెంగాల్ ప్రజలకి అది నిజంగా స్వాతంత్రం వచ్చింది. ఒక రాక్షస పాలన నుంచి మరొకసారి బెంగాలీలకు స్వాతంత్రం వచ్చిందండి. ఇది చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. అండ్ డెఫినెట్ గా ఇప్పుడున్న తప్పకుండా అభివృద్ధి వైపు ఈ రోజు బెంగాల్ ఒక నూతన తెర తీయబోతోంది. ఒక సువర్ణ బెంగాల్ గా మారబోతోంది. అన్ని రంగాలలో అటు మహిళలకు, యువతకు
ఉద్యోగ అవకాశాలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇలా మీరు చూస్తే అన్నిటికంటే ముఖ్యం దేశ భద్రత. మరి ఏదైతే ఒక ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఇన్సర్జెన్సీ గ్రూప్స్ విర్రవీగి విలయతాండవం చేసిన ఆ తరుణం నుంచి ఈ రోజు దేశ భద్రత అనేది చాలా కీలకమైన అంశం. కాబట్టి అలాంటిది ఈ రోజు అనేక విషయాలలో కూడా మరి బెంగాల్ నిజంగా కూడా ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఒక కీలకమైన దిశలో బెంగాల్ ఆనాడు ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో బెంగాల్ కీలకంగా పోషించిందో మళ్ళీ ఈ రోజు నిజమైన స్వాతంత్రం బెంగాలీలకు వచ్చింది, భారతీయులకు వచ్చింది, భారతీయ బెంగాలీలకు వచ్చింది. ఈ యొక్క స్వాతంత్రం, ఇది నీ స్వాతంత్రం అనే చెప్తాను వాళ్ళకి. ఒక శృంఖాలు ఒకప్పుడు 34 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పాలనలో వేగిపోయింది, మగ్గిపోయింది. ఆ తర్వాత టీఎంసీ పాలనలో పూర్తిగా రాక్షస పాలనలో పూర్తిగా కూడా వాళ్ళు నరకం చూశారు. నిజంగా ఈ రోజు మన దేశంలో మన సోదరులు, మన బెంగాలీ సోదరులకి నిజమైన స్వాతంత్రం ఈ రోజు ఒక అభివృద్ధి వైపు నడిపించే నాయకత్వం ద్వారా ఈ రోజు వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి నిజంగా చాలా హర్షిస్తున్నాను, గర్విస్తున్నాను. కాబట్టి అనేక రకమైన ఒక విషపూరితమైన భావజాలాన్ని ఇప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ రోజు ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు, శాస్త్రీయంగా కూడా ఆలోచించే పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు బెంగాలీలు. వాళ్ళకి అంతటి అద్భుతమైన నేపథ్యం ఉంది, అలాంటి డిఎన్ఏ ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే, ఏదైతే అపీస్మెంట్ పాలిటిక్స్ అని కొన్ని రాజకీయ పార్టీలు అపీస్మెంట్ పాలిటిక్స్ ని ప్రతిసారి తెర మీదకి తీసుకొచ్చి ఇది బెదిరిస్తున్నారు, మీరు లేకపోతే ఇంకా ఉనికే లేదు అని ఏదైతే ఒకటి ఆ నేపథ్యాన్ని అపీస్మెంట్ పాలిటిక్స్ ఏదైతే తెర మీద తీసుకొస్తున్నారో, బెంగాల్ రాజకీయ ప్రస్థానంలో అపీస్మెంట్ పాలిటిక్స్ కి తావు లేదు అని ఈరోజు హిందూ సమాజము పూర్తిగా, హిందూ సమాజం అంటే ఎవరైతే ఉన్నారో పూర్తిగా సనాతన హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి భారతీయుడు, భారతీయురాళ్ళు దానికి చరమగీతం పాడారు, దానికి పూర్తిగా కూడా పెగిలించారు. ఈ రోజు అపీస్మెంట్ పాలిటిక్స్ కి ఇక వైపు రాజకీయ పార్టీలు ఈ కార్డు ప్లే చేసి ముందుకు పోతాము, ఈ నేపథ్యం చూసి మోసం చేస్తాము అంటే అది నడవదు, చెల్లదు అని ఒక చెంపపెట్టు లాంటి సమాధానం బెంగాల్ రాజకీయ ప్రస్థానంలో ప్రజలు ఇచ్చిన తీర్పు, వారి యొక్క ఆయుధం ఓటు ద్వారా ఇచ్చారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బికాస్ దాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ ప్లేడ్ బై అదర్ పార్టీస్. ఈ రోజు మనం చూస్తున్నాం అపీస్మెంట్ పాలిటిక్స్ అనేది ఎలక్షన్స్ కి ముందు ప్రతి వాడు వాడే ఈ కార్డుకి ఇక చెల్లుబాటు లేదు, ఇది అవుట్ డేటెడ్ ఫిలాసఫీ అని పక్కన పడేశారు. ఈ రోజు హిందువులు చైతన్యవంతులయ్యి ఈ రోజు హిందువులు ఒక దాటి మీదకి వస్తే ఎలా ఉంటుందో, ఆ రుచిని ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది ఈ రోజు మనకి బెంగాల్ ఎలక్షన్స్ అనేది ఇట్ హాస్ యాక్చువల్లీ ప్రాక్టికల్ గా ఇట్ హాస్ డెమాన్స్ట్రేటెడ్. భరత్ గారు, గిరిధర్ గారు, ఇప్పుడు బంగ్లాదేశ్